అయోధ్య అంశంపై చిన్నజీయర్తో పాటు పలువురు స్వాములు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు. కరీంనగర్ భద్రాచలంలో మౌన దీక్ష చేశానన్నారు. తిరుపతిలో ప్రతిరోజు నగదు బంగారం లెక్కలు బయటకు చెప్తారని, కానీ అయోధ్యలో లెక్క చెప్పడం లేదన్నారు. మొన్నటి వరకు ఓట్ చోరీ, సీట్ చోరీ జరిగిందని, ఇప్పుడు రాముడి దగ్గర విరాళాల చోరీ జరిగిందన్నారు. అయోధ్యలో చోరీ అంశంపై సిబిఐ విచారణ ఎందుకు జరగడం లేదని నిలదీశారు. ఈ నెల 23న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేస్తారని విహెచ్ అన్నారు. అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఎంతమంది భక్తులు గల్లెలో వేశారు, దాని లెక్క తెల్లారి ఎంత వసూలైంది, ఎంత హుండీలో వేసిందని 4,70,00,000 అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ లెక్క లేదు. ఆ తర్వాత భక్తులు ఇచ్చినటువంటి బంగారం కరగబెట్టి గడ్డీలుగా చేసి అమ్ముకున్నారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టారండి. అంటే ఎంత దోచుకోవడం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. దీన్ని హిందూ దేశం చేయాలని రాముని వాడుకొని ఆఖరుకు రాముడు కట్టినటువంటి గుడిలో కూడా ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే మరి పెద్దలైనటువంటి చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు చెప్తాడు, ఆయన మాట్లాడతలేడు ఎందుకని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఎంతమంది సాధులు, ఎంతమంది ఈ ధర్మకర్తలు ఉన్నారో ఎందుకు మాట్లాడతలేరు ఇన్ని కోట్ల దానిక.